నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 2వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి సప్తమి మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము 11:04 వరకు. తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:28 నుండి రాత్రి 10:15 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. యమగండ కాలము ఉదయం 7:27 నుంచి 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారిన 5:01 వరకు. ఈరోజు అమృత ఘడియలు లేవు, అభిజిత్ ముహూర్తం కూడా లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలో కర్కాటక రాశి నుంచి చలనం ప్రారంభించాడు. సూర్యుడు బుధుడు 12వ రాశిలోను అంటే 12వ స్థానంలోను, శుక్రుడు 11వ స్థానంలోను, గురువు కూడా 11వ స్థానంలో శుభదృష్టితో ఉన్నాడు. అయితే మంగళుడు లగ్నంలోను, శని భగవానుడు అష్టమంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు కొంత ఏ పని చేసినా ఆలస్యం అవ్వడము, ఏది అప్లై చేసినా ఆలస్యం రావడము, మీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగానే జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వదిలివేయకుండా ప్రయత్నం చేయండి. కొంతమందికి విదేశీ అధ్యయనం మీద అంటే ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి అనే కోరిక ఉంటుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈరోజు మొదలు పెట్టండి. నిరాశ పడకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు వర్క్ లోడ్ పెరిగే అవకాశంతో పాటు ప్రజెంటేషను, అధికారిక సంబంధించిన విషయాలలో ఎవరైనా ఏదైనా ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, లేదా మీ పై అధికారులతో మాట్లాడడం కానీ, లేదా అంబాసిడర్గా వ్యవహరించడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అంత అనుకూలంగా కనబట్టలేదు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ టోకెన్లు, డీలింగ్ లావాదేవీలు బాగా నడిచే అవకాశము అంటే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా డిజిటల్ వరల్డ్లో ఎవరైతే ఉంటున్నారో, ఆ వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ, పెట్టుబడులు కానీ చేసుకోవాలంటే ఈ రోజు విశేషమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం కొంత చేసుకోండి. ఇది కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా స్నేహితుల మీద ఆధారపడడం ఈ రోజు చెయ్యకండి. కలిసి వచ్చే స్థితి కనపట్టలేదు. అయితే సామాజిక రాజకీయ పరంగా చూసినట్టయితే మౌలికమైన ప్రశ్నలు ఈరోజు మిమ్మల్ని కొంతమంది వెయ్యవచ్చు. దానికి సమాధానము చెప్పడం మీ యొక్క చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనేది యథాశక్తి పఠించుకుంటూ సోమవారం నాడు అంటే వచ్చే సోమవారం నాడు గుర్తు పెట్టుకొని ఆ స్వామివారి ఆలయంలో నేతి దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ ఇంటలోను, సూర్యుడు బుధుడు 11వ ఇంట, శుక్రుడు గురుడు 10వ ఇంట, మంగళుడు 12వ ఇంట, శని భగవానుడు 7వ ఇంట ప్రత్యక్ష దృష్టితో చూస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు చూసినట్టయితే విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు సాధించుకుంటారు. వృత్తిపరమైన కోర్సుల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆర్ట్, డిజైన్ ఈ చదువులకు ఎవరైతే అప్లై చేసుకోవాలో ఇది చాలా చక్కని భేషైన మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అధికారులతో, మీ పై అధికారులతోనూ కొంచెం సంభాషణ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రాజెక్ట్ మీద ఏవైనా సంతకాలు చేయాలి అంటే కనుక చక్కగా చేసే ప్రయత్నం చేయండి. సక్సెస్ రావడంతో పాటు మీకు గ్రోత్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏకధాటిగా సమర్థవంతంగా చక్కగా మీ వ్యాపారము పరిగెడుతూ వెళ్తుంది. మిడ్ సైజు వ్యాపారస్తులకు అంటే
చిన్న వ్యాపారస్తులకు, మధ్య తరహా వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలము. మీరు ఏదైనా డెవలప్ చేసుకోవాలన్నా లేదా విస్తరించాలన్నా ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండెకు సంబంధించి, నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సమస్యలు పరిష్కార దిశలోకి వెడతాయి. అయినప్పటికీ ఆస్తి సంబంధితమైన వాదనలు కొన్ని మీ ఇళ్లల్లో జరిగే అవకాశం కనబడుతోంది. వాటిని జాగ్రత్తగా, సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ పరంగా, సామాజిక పరంగా చూసినట్టయితే మీ యొక్క స్పష్టమైన, పటిష్టమైన మాటల ధోరణి వల్ల మీకు మంచి గౌరవం లభిస్తుంది. ఉన్నదున్నట్టు చక్కని మాటల వల్ల, సిన్సియర్గాను, ఆనెస్ట్గాను మీరు మాట్లాడే మాటల వల్ల మీకు సంఘంలో గౌరవం రావడంతో పాటు మీకు ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఈ సమయంలో పునాది పడబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా బెల్లము, గోధుమలు మీ యథాశక్తి, శక్తి కొలది బెల్లాన్ని, గోధుమలను ఏదైనా గుడిలో దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు, బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు 9లోను, గురువు కూడా శుక్రుడితో కలిసి 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మంగళుడు 11వ స్థానము, శని భగవానుడు 6వ స్థానంలోకి వచ్చాడు. అయితే ఈ గ్రహాల యొక్క ఫలితము విద్యార్థులకు క్రియేటివిటీ మెరుగుపడుతుంది. దీనితో పాటుగా హ్యుమానిటీసు, మేనేజ్మెంటు ఈ రెండిటికి సంబంధించిన విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆధునిక విధానాలతో పనిచేసినట్టయితే, అంటే కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. దీంతో పాటు టెక్ రంగాలలో టార్గెట్ను హిట్ చేయగలుగుతారు మీరు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపారాలు అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు పెరిగి అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో పాటు కొత్త కొత్త క్లయింట్లు మీకు చేరే అవకాశం కనబడుతోంది. వాళ్ళని విస్మరించకండి, అంటే వదులుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా మీరు ఈరోజు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి ఉంటుంది, కాదనము, కానీ తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలంగా ఉండబోతారు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలు చేసే పని ఈ సమయంలో పెట్టుకోకండి, ఆలోచనలు మాత్రమే చేసుకోండి. ఇది ఆషాఢ మాసం కాబట్టి శుభకార్యాల నిమిత్తంగా ఏ పని ఈ సమయంలో మొదలు పెట్టకండి. అయితే రాజకీయ, సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క గత అనుభవము ఇప్పుడు బాగా పనికొచ్చే అవకాశం కనబడుతోంది. మంచి పదవికి మిమ్మల్ని సిఫార్సు చేయబడతారు. మీకు చెప్పదగిన పరిహారము బుధ దేవుడికి, అంటే బుధ గ్రహానికి ఆకుపచ్చ కూరలు సమర్పించండి. దీంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చక్కగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. గురువారం రోజు పసుపు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.